ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తన సోదరుడు నంబాల కేశవరావు మృతదేహాన్ని ఏపీకి తీసుకొచ్చే విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. కేశవరావు సోదరుడు నంబాల ఢిల్లీశ్వరరావు అనుమతి లేకుండా ఛత్తీస్గఢ్ ఎందుకు వెళ్లారని, వెంటనే వెనక్కి రావాలని ఫోన్ చేసి బెదిరించారన్నారు. అచ్చెన్నాయుడు బెదిరించడంతో తమ కుటుంబ సభ్యులు భయపడ్డారని వాపోయారు. హైకోర్టు ఆదేశించినా కేశవరావు మృతదేహం అప్పగించకుండా అచ్చెన్నాయుడు, ఛత్తీస్గఢ్ పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఢిల్లీశ్వరరావు. రాజశేఖర్ గారు అని మా కజను నంబాల రాజశేఖర్, నంబాళ్ళ రాంప్రసాద్ మా బ్రదర్ పక్కన కూర్చున్నారు. మిగతా 6 ఉన్నారు. ఉంటే అంతలో ఆయనకి నంబాల రాజశేఖర్ ఆయన ఇంతకుముందు వైసీపీలో ఉండి తెలుగుదేశంలో మారి వెళ్ళాడనమాట. ఆయనకి అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి, ఎందుకంటే మాకు తెలిసిందే ఆయన స్పీకర్ ఆన్ చేసి అక్కడ వింటున్నాడు, కమ్యూనికేషన్ బాగా వస్తుందని చెప్పి బ్రదర్ పక్కన ఉన్నాడు కాబట్టి విన్నాడు రాంప్రసాద్. అచ్చెన్నాయుడు గారు చాలా కోపంగా వాళ్ళకి చెప్పి, మీకు ఎవరు వెళ్ళమన్నారు, ఎవడరా మీరు పర్మిషన్ లేకుండా వెళ్తారు, నా పర్మిషన్ లేకుండా మీరు వెంటనే వచ్చేస్తారా లేదా, మీరు అక్కడ ఉంటే మీరే ప్రాబ్లంలో పడతారు, ఆ పరిస్థితి మీరు కల్పించుకోకుండా వెంటనే కమ్ బ్యాక్ అని చెప్పి. సో అక్కడ ఉన్న వాళ్ళు భయపడిపోయారు. భయపడిపోయి వాళ్ళే నాకు ఫోన్ చేశారు. ఆ పరిస్థితుల్లో ఆల్రెడీ మేము కోర్టుకు మూవ్ చేశాం కాబట్టి ఆ 2వ రోజు హైకోర్టులో ఇది కేసు వచ్చింది. గ్రేట్ఫుల్ ది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దట్ వితౌట్ గోయింగ్ ఇంటు మెరిట్స్ ఆఫ్ జ్యూరిడిక్షన్ యూ హ్యాండ్ ఓవర్ ద బాడీ టు ద రిలేటివ్స్ అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ది ఎస్పీ శ్రీకాకుళం. ఆయన పాపం చాలా జెంటిల్గా నాతో మాట్లాడాడు, చాలా బాగా రెస్పెక్ట్ కూడా ఇచ్చి చూసి ఆయన నన్ను కన్విన్స్ చేశాడు ఏమిటంటే, ఆయన నా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి, పై అధికారులు పై ఉన్నటువంటి పొలిటికల్ బాసెస్ ఏది చెప్తే మేము అదే చేయాలి కదా, వీఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్ టు డూ ది థింగ్స్. సో అందుచేత బాడీని తెచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అని నేనే మీకు చెప్తున్నాను కదా అని చెప్పాడు. మరి అంటే అర్థం ఏమిటిది, దెర్ ఈజ్ సమ్ డెసిషన్ ఇన్విజిబుల్ హ్యాండ్ బిహైండ్ ఇట్ అని అనుకుంటున్నారు. బట్ నాకు విజిబుల్గా కనిపించింది అనేదంటే ఆయన ఫోన్లో మాట్లాడారు కాబట్టి, ఆయనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కాబట్టి, ఈ మిగతా ఇంతవరకు కూడా ఈ చేయడానికి కారణం ఎవరు అనేది మనందరం అర్థం చేసుకోవచ్చు. సో అచ్చెన్నాయుడు కూడా నా పర్సనల్గా తెలుసు నాకు, దో ఐ డోంట్ హ్యావ్ సచ్ ఏ పెద్ద ఇంటరాక్షన్ లేకపోయినా సో అండ్ సో ఆయనకి నాకు తెలుసు. సో ఆయన ప్రెజుడిస్ ఎందుకు అవుతున్నాడు అనేది నాకు పర్సనల్గా నా మీద ఉంటుందా, లేకపోతే వాళ్ళ పాలసీ డెసిషన్ మీద వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేది నేనేం అర్థం చేసుకోలేను నేను.